పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక వేద సమాజం పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేద్దామనే ఉద్దేశ్యంతో పూర్వ విద్యార్థి అయిన ఉండ్రాల కృష్ణ ప్రస్తుతం విదేశాల్లో స్థిరపడి తన సొంత ఊరికి తాను చదివిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏదైనా సహాయం చేద్దామనే మంచి మనసుతో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణతలు సాధించిన ప్రస్తుత విద్యార్థులకు 10,000 రూపాయలు, రెండవ స్థానంలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు 5,000 రూపాయలు చొప్పున బహుమతులు ప్రదానం చేశారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన సాలూరులో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తమ వంతుగా నగదు బహుమతి ఇస్తామని కృష్ణ మామగారైన రవ్వ బుచ్చిరాజు తెలిపారు. సాలూరు ప్రజలకు ముఖ్యంగా తెలియజేయండి ఏమనగంటే, నా పేరు రవ్వ బుచ్చిరాజు, మా అల్లుడి గారు ఉండ్రాల కృష్ణ గారు, మా బాబు రవ్వ రుద్రప్రసాద్. వీళ్ళు మా అల్లుడి గారు అయినటువంటి ఉండ్రాల కృష్ణారావు గారు వేద సమాజ్ స్కూల్లో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థి. ఇప్పుడు ఈయన బీటెక్ 10వ తరగతి ఇక్కడ చేశారు. ఇంజనీరింగ్ అనేది జిఎంఆర్లో చేశారు. ఈరోజు అమెరికాలో స్థిరపడి ఇక్కడ ఉన్న ఊరికి ఉన్న చదువుకున్న పాఠశాలకి తగిన సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం చదువుకొని 10వ తరగతిలో ప్రథమ స్థానాన్ని పొందినటువంటి పిల్లలకి, ద్వితీయ స్థానం పొందినటువంటి పిల్లలకి 10,000 రూపాయలు, 5,000 రూపాయలు చొప్పున ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా ఇవ్వాలని కోరుకుంటున్నారు వీళ్ళిద్దరూ కలిపి. అదే రకంగా ఊళ్ళో ఉన్నటువంటి అన్ని హై స్కూళ్ళకి కూడా ఇదే రకంగా సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ చదువుకొని ఈ ఊరికి ఏం చేసామా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి, ప్రతి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సాలూరు కోసం, సాలూరులో చదువుకున్న పాఠశాలల కోసం ప్రతి ఒక్కరు కూడా ఇలానే మంచిగా సహకరించాలని మా కోరిక.